Hi viewers, welcome to my channel Ayan A1 Fashion. Today special video paper flowers with balloons తో రిచ్ లుకింగ్ డెకరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూడండి ఎంత రిచ్ లుక్గా ఉందో. ఇదంతా మేమే ఓన్గా చేసుకున్నాము. ఫంక్షన్ అంటే కంపల్సరీ డెకరేషన్ ఉండాల్సిందే. యాక్చువల్లీ ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, మ్యారేజ్ అయినా, ఏ ఫంక్షన్ అయినా డెకరేషన్ వాళ్ళకి గాని ఇస్తే మాక్సిమం 10,000 అడుగుతారు. దానికంటే తక్కువైతే అడగరు. సో, అలా లేకుండా మనకు తక్కువ బడ్జెట్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. కలర్ షీట్ ఒకటి తీసుకున్నాము. దీన్ని 10 ఇంచ్ పొడుగు, 6 ఇంచ్ వెడల్పు తీసుకొని 4 బిట్స్‌గా కట్ చేసుకోవాలి. 2 బిట్స్‌కి ఒక ఫ్లవర్ వస్తుంది. ఒక బిట్ తీసుకొని 2 ఇంచెస్ 3 పాయింట్‌కి మడతేసుకోవాలి. అలాగే మొత్తం పేపర్ మడతేసేసుకొని మధ్యలో మడుచుకొని దాని అంచున ఒక ప్లేట్ గాని ఏదైనా షేప్ వచ్చేటట్టుగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ రెండిటిని జాయింట్ చేసుకోవాలి. ఈ 2 షీట్‌ని గమ్ముతో జాయింట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. సెంటర్‌లో మటుకు గోల్డ్ షీట్‌ని రౌండ్‌గా కట్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసేసాము. సో, చూడండి ఫ్లవర్స్‌కి ఎంత లుకింగ్‌గా ఉందో. నెక్స్ట్ చిన్న ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాము. A4 సైజ్ అంత షీట్ ఒకటి తీసుకొని 4 బిట్స్‌గా కట్ చేసుకోవాలి. ఒక బిట్‌ని సగానికి మడతేసి మళ్ళీ ట్రయాంగిల్‌గా మడతేసుకొని దానికి రౌండ్‌గా గీసుకొని కట్ చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తే ఫ్లవర్‌గా వచ్చేస్తుంది. మధ్యలో అట్రాక్టివ్ కోసం గోల్డ్ కలర్ షీట్ ఒకటి రౌండ్‌గా కట్ చేసుకొని యాడ్ చేశాను. దాని చివరి అంచున పెన్సిల్‌తో కొంచెం వంకి తిప్పేస్తే ఫ్లవర్ నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫంక్షన్ హాల్ ఎలా ఉందో చూద్దాం. ఇదండి మన ఫంక్షన్ హాల్. ఇది చాలా గ్రాండ్‌గా ఉంటుంది ఫంక్షన్ హాల్ అయితే. దీనికి 200 సీట్ కెపాసిటీ మాత్రమే. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. బర్త్‌డే, ఎంగేజ్‌మెంట్ ఇట్లాంటివి. డెకరేషన్ ఎలా చేస్తున్నారో చూద్దాము. ఇది చేసేది మా బిగ్ బ్రదర్, మై లవ్లీ సిస్టర్. ఫంక్షన్ 4 డేస్ బిఫోర్ మేము ఫ్లవర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఫంక్షన్ రోజు డెకరేట్ చేశాము. బెలూన్స్ ఫిల్ చేసుకొని, ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటా అక్కడక్కడ మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకున్నాము. సో, అదంతా చేయడానికి మాక్సిమం 2 అవర్స్ పట్టింది. దాదాపు అయిపోవచ్చింది డెకరేట్ చేయడం. ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాము. వావ్! చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్. సో, మీకు గాని మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.